అల్లుడు, ఆ ఇంజనీరు లాయర్ నోటీస్ పంపించాడు. 14వ తారీఖు కోర్టుకు పోవాలంట. వాడికి కూతురు పోయినా పౌరుషం పోలేదు. కోర్టుకెళ్ళి చాలా రోజులైంది. మంచి లాయర్ని చూడు. ఏముందయ్యా, ఈయన నాకు అన్ని నిజాలు చెప్పారు, నేను కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తాను. అందుకే కదండి మీ దగ్గరికి వచ్చిందే. నువ్వు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయిని రేప్ చేసావయ్యా. సేమ్ డే సేమ్ టైం కి నువ్వు ఢిల్లీలో అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా. కలాం గారికి మాలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా? నమ్మరా? పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా, ఒకటి జింక కేసులో ఇంకోటి లింక్ కేసులో. ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్యా. సాక్ష్యాలు దేవుంది, బోడుగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 చుచ్చచ్చు. నువ్వు మందు పడతాడా? వీడు నా మేనల్లుడు. అయితే అక్కడ ఎందుకు, ఒక క్వార్టర్ కొట్టి కాముగా పడుకోవయా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డర్. ఆడి సపోర్ట్ తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు, బాగున్నావా? నీ కూతురు చచ్చినా అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్. బిజినెస్ చేసుకునేవాడివే, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? దైవ సాక్షిగా ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయిందన్నమాట నిజం. దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం. పెళ్లి కావాల్సిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడన్న నిజం. వీటన్నిటికీ నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలేమీ లేవు సార్. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది మనసుల సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు. అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్క అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు. అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ తాలూకు బిల్స్. చూసారా యువర్ ఆనర్, ఎంత వినయం నటిస్తున్నాడో. బట్ హీఈస్ ఎ క్రిమినల్. వాడి మేనలుడు, వీడొక నరహంతకుడు. ఇలాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావచ్చు. యువర్ ఆనర్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరన్నా చూసారా? మా అల్లుడు తెలివిగా తలుపులేసుకుని రేపు చేశాడే. మరి అమ్మాయి బతుకుందా? వదిలేస్తే బతికేదే, కానీ చంపేశాడుగా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈ రోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు, న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను. ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అల్లుడు, మామయ్య, మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో గానీ జైల్లో లేదు. 24 అవర్స్ కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి కోడిగుడ్డు, 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా? జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు ఈ శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం, వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ శేషు, ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు. రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग? हाँ शेषो. నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 రే, నన్నేం చేయి జక్క, ప్లీజ్ జక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క శశు శశు శశు.
జక్క నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సంధ్య. జక్క, జా. నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశా. 10 నిమిషాల్లో నీ చెల్లెల్ని చంపేస్తా. ఏయ్, నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? ఏంటన్నయ్య? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏనయ్య, ఏమైంది? ఏం కాలేదు. ఇక నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్ చాలు. హలో. నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్, ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తా. ఈ విషయాలేవి నా చెల్లికి తెలియకుండా చూసుకుంటూ నేను రౌడీగా మారాల్సి వచ్చింది. మీ ఫ్లాష్ బ్యాక్ నాకు ఒకటి అర్థమైంది. ఆ జక్కగారు సంజయ్ ఏదో చేశాడనేది మీ భయం. ఓ పని చేయండి, నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? నీ దగ్గర ఏముందని నా చెల్లెల్ని కాపాడతావరా? మీ చెల్లెమైనా కాశ్మీర్ బార్డరా కాపాడుకోలేకపోవడానికి? రే, చెవితే పోయేదానికి చెంపడం ఎందుకులే అని వదిలేస్తున్నా. బచ్చా, మీ చేతిలో చావడానికి బెజవాడ నుంచి ప్యాంటు షర్ట్ వేసుకొచ్చావు. మరి మర్యాదగా చెప్తున్నా, నా చెల్లెని ఈ సిటీని వదిలే. ఈ సిటీని వదిలేస్తా, నీ చెల్లెని వదలా. ఆ? ఏ నీ చెల్లి పెళ్లి చేయవా? చేస్తావుగా, అదే నాకు ఇచ్చేవచ్చుగా. ఇలాంటి బేవర్సి గాడిని నా చెల్లెలకి ఇచ్చి చేయాలరా? డబ్బు సంపాదిస్తే బేవర్సు లేదు, తొక్కలేదు. డబ్బున్న వాళ్ళు కానీ 4 ఉండవు. నాకేమన్నా వాళ్ళకి అయ్యే ఉంటాయి. కొంచెం ఆలోచించు. వెళ్ళు. ఆ జక్కగాడు పెడతాడు నీకు పెద్ద బొక్క. ఇతని నుంచి సంజయ్ తీసుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్దే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ జక్కగాడు మా షిండే బాబుని టెన్షన్ పెట్టేస్తాడు. కాబట్టి మనమే ఆ జక్కకి జరికిచ్చేస్తే పోలా, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అంటే వాడికి భయపడి పిరికొడలు నా చెల్లెల్ని దాచిపెట్టాలా? సార్, వాడి టార్గెట్ మీ చెల్లెలు. ముందు తన సేఫ్టీ ఆలోచించండి. వాడు బయటికి రాకముందే సంజయ్ గారిని ఫారెన్ పంపించేస్తే సేఫ్గా ఉంటారని నా అభిప్రాయం. కొంచెం కూల్గా ఆలోచించండి. అన్నయ్య, నాకు బస్సుకి టైం అయింది, నేను బయలుదేరతాను. ఎక్కడికి? విజయవాడలో నీ నెత్త మీద ఉన్నవాడిని తీసుకొచ్చి నా నెత్త మీద పెట్టావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అన్నయ్య. ఆడిని నేను తీసుకురావడం ఏంటి? నన్నే వాడు తీసుకొచ్చాడు. ఆడిని ఇక్కడికి తీసుకురాకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించాను. ఆఖరికి వాడు బ్లాక్ మెయిల్కి లొంగిపోయాను. ఏం బ్లాక్ మెయిల్? కొన్ని సంఘటనలు నేను నీకు చెప్పుకోలేను అన్నయ్య. చెప్పినవి చాలు. సందని అబ్రాడ్ కి పంపిస్తున్నాను. తను ఇండియా వదిలే వరకు ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. నీ పిచ్చి గాని సంజయ్ అబ్రాడ్ కాదు కదా, అమీర్పేట కూడా పంపించలేవు. మధ్యలోనే కిట్టిగాడు వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. పోనీ. ఎన్నాళ్ళైందులుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే, నేను ఇట్లా చూస్తే సంజయ్ ఎత్తుకు రావాళ్ళా, అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలుండే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్, ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకిమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సెపరేట్ గా పార్సల్ ఎందుకు? మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము, అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. జక్క సార్,
జక్క సార్ కుంకుమట్లో పంపించాను అందిందండి అందిందమ్మా ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా జక్క సార్ ఎప్పుడు బయటకు వస్తారా ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్ చూడండి జక్క సార్ నీ కోరిక ఎప్పుడూ కాదులే ఈ రోజే తీరుస్తా సంధ్యని తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఏమి ప్లాన్ చేయలేదు ప్లాన్ ఏందిరా అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే